హలో హాయ్ అండి. వెల్కమ్ టు మాతంగి కిచెన్. ఈరోజు మన కిచెన్లో వేడి వేడి సమ్మర్ నుంచి అందరినీ కూల్ చేయడం కోసం రాయల్ మ్యాంగో ఫలూదాని తయారు చేస్తున్నాను. దీనికోసం ముందుగా 2 టేబుల్ స్పూన్స్ సబ్జా గింజల్ని 10-15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. సబ్జా గింజలు మునిగేంత వరకు నీళ్లు వేసి ఒకసారి అంతా కలిసేటట్టు కలిపి 15 నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని బాగా పండినటువంటి మామిడికాయ గుజ్జుని 1 కప్పు వరకు వేసుకుని దీనిలోకి 1 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ పంచదార కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ అయ్యేటట్టు బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ గ్లాసెస్ తీసుకుని ముందుగా 2 టేబుల్ స్పూన్స్ రోజ్ సిరప్ వేసుకోవాలి. ఈ రోజ్ సిరప్ అనేది ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉంది, లేదా మనం ఇంట్లోనే రోజ్ పెటల్స్ తో తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు బాగా నానిన సబ్జా గింజల్ని 1 టేబుల్ స్పూన్ చొప్పున వేసుకోవాలి. దీనిపైన నెక్స్ట్ లేయర్ కింద పాల పేనీలు వేసుకోండి. ఇవి సూపర్ మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. ఒకవేళ ఇవి లేకపోతే మనం సేమియా వాడుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ లేయర్ కింద 1 టేబుల్ స్పూన్ చొప్పున మామిడికాయ గుజ్జును వేసుకోవాలి. ఆ పై లేయర్ కింద మళ్ళీ సబ్జా గింజల్ని వేసుకోండి. ఇది మ్యాంగో ఫలూదా కాబట్టి మధ్య మధ్యలో మ్యాంగో పీసెస్ తగిలితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అందువల్ల మ్యాంగోని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. పైన ఇంకో నెక్స్ట్ లేయర్ కింద పాల పేనీలు, ఆ పై లేయర్ కింద మళ్ళీ రోజ్ సిరప్ వేసుకుని పాల పేనీల పైన మాక్సిమం గా రోజ్ సిరప్ వేసుకోవాలి. ఎందుకంటే పాల పేనీలు అసలు టేస్ట్ ఏమి ఉండదు కాబట్టి ఈ రోజ్ సిరప్ టేస్ట్ అనేది పాల పేనీల్లో మిక్స్ అయ్యి తీయగా బాగుంటుంది. ఇప్పుడు మామిడికాయ గుజ్జుతో ఇలా గ్లాస్ అంచుల వెంబడి గార్నిష్ చేసుకోవాలి. దీనిపైన ఫ్రిడ్జ్ లోంచి తీసిన చిల్లుడు మ్యాంగో షేక్ ని వేసుకోవాలి. దీనిపైన ఐస్ క్రీమ్ స్కూప్ ని వేసుకోవచ్చు, లేదా స్వీట్ రస్మలై వేసుకోవచ్చు. ఈ విధంగా గార్నిష్ చేశాక పైన మళ్ళీ ఒక్కొక్క స్పూన్ చొప్పున రోజ్ సిరప్, ఆ పైన చెర్రీతో గార్నిష్ చేసుకోవాలి. నేను చెప్తున్నానని కాదండి, ఇది ఒకసారి మీరు ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. అంత బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్.